ఇక అసాధారణ విన్యాసాలతో ప్రపంచ ఫుట్బాల్ అభిమానులను ఓలలాడించే అర్జెంటీనా గ్రేట్ లియోనెల్ మెస్సీ తన ఆఖరి పోరాటంలోనైనా కలల కప్ను ముద్దాడాలనే సంకల్పంతో బరిలోకి దిగుతున్నాడు. 5వ మెగా టోర్నీలో ఆడుతున్నటువంటి మెస్సీకి బహుశా ఇదే చివరి అవకాశం. మెక్సికో, పోలాండ్, సౌదీ అరేబియాలు ఉన్న గ్రూప్ సి నుంచి అర్జెంటీనా ముందంజ వేయడం పెద్ద కష్టమైతే కాదు. టైటిల్ ఫేవరెట్లో అర్జెంటీనా ఒకటి. ముఖ్యంగా దిగ్గజం మెస్సీకి గ్రాండ్గా వీడ్కోలు పలకాలని ఆ జట్టు పట్టుదలతో ఉంది. 2014లో మెస్సీ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన జర్మనీతో చేతిలో ఓడిపోయింది. ఇక 2018లో మరోసారి అర్జెంటీనా ప్రపంచ కప్కు అర్హత సాధించేలా చేశాడు. కానీ మాస్కోలో జరిగినటువంటి టోర్నీలో మెస్సీ సేన ప్రీ క్వార్టర్స్లో వెనుదిరిగింది. 35 ఏళ్ల మెస్సీ మరో ప్రపంచ కప్ నాటికి జట్టులో కొనసాగడం కష్టమే. అందుకే కలల కప్ను అందుకునేందుకు అతడికి ఇదే చివరి అవకాశం. అర్జెంటీనా టీం ఎంతో బలంగా ఉంది. మెస్సీతో పాటు మ్యాడ్రినెట్ అలాగే డిమోరియా మంచి ఫామ్లో ఉన్నారు. ఇక నిలకడైన ప్రదర్శనతో చేస్తే అర్జెంటీనా మూడోసారి వరల్డ్ కప్ నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.